గురుభ్యో నమ. నక్షత్ర పాదాలు. నక్షత్రాలు మరియు కర్మ సిద్ధాంతం. నక్షత్రం అంటే ఆకాశంలోని నక్షత్రాల సమూహం లేదా ఆకాశపటం. శివుడు ఈ విషయం కోసం నక్షత్రాలను పరిచయం చేశాడని, మన గత జన్మల కర్మలన్నీ నక్షత్రాల్లో నిక్షిప్తమై ఉంటాయని చెప్పబడింది. మన కర్మలు ఒక పొలం వంటివి, అయితే చంద్రుడు ఆ పొలాన్ని దున్నే రైతు వంటివాడు. మన భావోద్వేగాలు మరియు కర్మలతో ఆ విత్తనాలను పోషించినప్పుడు అవి మొక్కలుగా పెరిగి జీవితంలో మంచి లేదా చెడు ఫలితాలు ఇస్తాయి. తల్లిదండ్రుల ప్రభావం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర విభిన్నంగా ఉంటుంది. తండ్రి రాశులు లేదా సూర్య రాశులు తండ్రి నుంచి వస్తాయి. మన సామాజిక ఉనికి, కర్మలు మరియు తత్వం తండ్రి నుంచి లభిస్తాయి. తల్లి నక్షత్రాల నుండి వస్తాయి. నక్షత్రాలు తల్లి నుండి వస్తాయి. తల్లితో మనకు బలమైన సంబంధం ఉంటుంది. అందుకే మనం 9 నెలలు తల్లి గర్భంలో ఉంటాం. నక్షత్ర పాదాల గణన. మొత్తం ఆకాశం 360 డిగ్రీలు ఉంటుంది. దీనిని 27 నక్షత్రాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క నక్షత్రం 13 డిగ్రీల 20 నిమిషాల పొడవు ఉంటుంది. ప్రతి నక్షత్రాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. వీటిని పాదాలు అంటారు లేదా చరణాలు అంటారు. ఒక్కొక్క పాదం 3 డిగ్రీల 20 నిమిషాల కొలతను ఉంటుంది. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఒక్క నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 4 పురుషార్థాలు మరియు తత్వాలు. నక్షత్ర పాదాలు మన జీవితానికి సంబంధించిన 4 ప్రధాన స్తంభాలు. ధర్మము, అర్థము, కామము, మోక్షము సూచిస్తాయి. మొదటి పాదం ధర్మం. ఇది అగ్నితత్వం. ఇది నిబంధనలు, ప్రోటోకాల్స్ మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. మేషరాశిలో సూర్యుడు ఉచ్చస్థితిలో పొందడానికి కారణం ప్రభుత్వం మరియు పాలన కూడా నియమ నిబంధనల అంటే ధర్మం మీద ఆధారపడి ఉండమే. రెండవ పాదం అర్థం, భూతత్వం. అర్థము అంటే గణించడము, కౌంటింగ్ అని. అంటే ఇది వ్యాపారము, గణితం మరియు ఇచ్చిపుచ్చుకోవడం సూచిస్తుంది. మీ మనస్సు ఇతరులను కనెక్ట్ కావడానికి, ఉదాహరణకు ఒక సమయాన్ని కలుసుకోవడం, ఈ అర్థతత్వమే కారణం. మూడవ పాదము కామము, వాయుతత్వము. దీన్ని శృంగారంగా పొరబడకూడదు. ఇక్కడ కామం అంటే ఏదైనా పనిని అత్యంత అందంగా, పరిపూర్ణంగా చేయాలనే కోరికనే. ఈ పాద ప్రభావం ఉన్న వారికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. మృదువుగా, తెలివిగా మాట్లాడే వ్యక్తులు వ్యాపారంలో లేదా వృత్తిలో ఎక్కువగా రాణిస్తారు. 4వ పాదం మోక్షము, జలతత్వము. ఇది పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించింది. ఈ పాద ప్రభావం ఉన్నవారు జీవితంలో ప్రతి విషయాన్ని కూడా చాలా ఎమోషనల్గా ఉంటారు. రాశుల స్వభావం ఎలా ఏర్పడుతుంది? ఒక రాశి ఏ తత్వాన్ని కలిగి ఉంటుందో ఆ రాశి నక్షత్ర పాదాలు నిర్ణయిస్తాయి. ఉదాహరణకు మేషరాశిలో ఇందులో 3 అగ్నితత్వ పాదాలు ఉండడం వల్ల ఇది అగ్నిరాశి అయింది. వృషభ రాశిలో ఇది భూతత్వ పాదాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది భూరాశి అయింది. ఇదే విధంగా మిథునంలో వాయురాశి, కర్కాటకంలో జలరాశి ఆయా పాదాల ఆధిక్యత వల్ల ఏర్పడ్డాయి. క్లుప్తంగా చెప్పాలంటే నక్షత్ర పాదాలు మన ప్రవర్తనను, మన కోరికలను మరియు మన జీవితంలో ఎలా ముందుకెళ్తాయో నిర్ణయిస్తాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.